తో కూడిన రాజధాని, నవనగరాలతో కూడిన రాజధాని. ఇప్పుడు ఆ నవనగరాలు ఎక్కడ ఉన్నాయండి? అవి దాంట్లో ఎక్కడన్నా ఉన్నాయా నవనగరాలు? రెండవది, ఆ రైతులకు ఫ్లాట్లు ఇచ్చారా నిజంగా? ఇస్తే జగన్ ఏమన్నా లాక్కున్నాడా? లేదు కదా, నువ్వు ఇవ్వలేదు కదా. 12 ఏళ్ళైన వాటికి కూడా మొన్న కూడా గొడవలు ఏంటి? చెరువులు వాగుల్లో ఇచ్చారు, అదేమంటే అవి పూర్తి చేసి ఇస్తామన్నారు. మొన్న కోర్టు ఏమంది? చెరువులు వాగులు పూడ్చడానికి వీల్లేదండి. మరి ఇప్పుడు అక్కడ కేటాయించిన స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాడు భూమి ఇచ్చిన రైతుకే కదా ఇచ్చింది స్థలాలు. ఇప్పుడు ఆ స్థలం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? ఇప్పటికి చాలా మందికి కేటాయించేశారు. ఒరిజినల్ రైతు బ్రతికేంటి? అసలు ముందు వాళ్ళది కదా చూడాల్సింది. అది కరెక్ట్గా వాళ్ళ కోసం పోరాడాల్సినటువంటి ప్రతిపక్షం విఫలమైంది. వీళ్ళు అసలు నాకు ఈ బాధే నా నెత్తినొద్దు, చంద్రబాబు నాయుడు చాలా సమస్యలు సృష్టించేశాడు, ఇది నేను పరిష్కరించలేను, పారిపోయి 3 రాజధానులు పారిపోయింది ఇది ఆ సమస్య నుంచి. ఇప్పటికి కూడా పారిపోయే మాటలే చెప్తుంది. జస్ట్ చంద్రబాబు నెత్తిని పెడుతున్నాడు 2 లక్షల కోట్లు, అంత మేము కట్టలేము, ఎవడు కట్టలేడు కాబట్టి వద్దు అన్నటువంటి. అప్పుడు దానికి పరిష్కారం ఏంది? నువ్వు పారిపోవడమా? అంటే భార్య పిల్లలు ఇదంతా సమస్య వస్తుంది కుటుంబం అన్నాక, చదువులు పెరిగే కొద్దీ జీతాలు దారు కష్టాలు అవుతాయి. అప్పుడు కన్విన్స్ చేసి, అయ్యా నువ్వు నారాయణ చైతన్యలో కాదయ్యా గవర్నమెంట్ స్కూల్లో చదువు, గవర్నమెంట్ కాలేజీలో చదువు, ఇట్లా కన్విన్స్ చేసుకోవాలి. స్కాలర్షిప్ తెచ్చుకో, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకో, ఇట్లాంటివి. అంతేగాని నాకు నా పుట్టిన బిడ్డకి సంబంధం లేదు, నా భార్యకి సంబంధం లేదని వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు చేసింది అది వైసీపీ వాళ్ళు. నా వల్ల కాదు అది, నాకు పెళ్లి చేశారు కానీ నాకు సంబంధం లేదు, నేను వెళ్ళి వేరే చోట కాపురం పెట్టుకుంటాను అంటాడు. ఇప్పుడు కొంత మారి లేదు లేదు నేను ఇక్కడే కాపురం చేస్తాను కానీ మధ్యలో మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలుపుకుంటాను 35 లక్షలు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి అమరావతికి జై కొట్టేసినట్టే ఇది వాళ్ళు వినిపించిన వెర్షన్. లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా ఇంకా ఆమోదం పొందేసింది. ఇక అమరావతిని ఎవరు కదల్చలేరు. మొత్తానికి అనుకున్నది అయితే సాధించింది. ముందు నుంచి చెప్పినట్టుగా అమరావతి శాశ్వత